يأخذ في طرف ثوبه. وقال إسماعيل عن أيوب عن عطاء قال ابن عباس أشهد أن النبي صلى الله عليه وسلم الحديث هذا توافق فيه أبو داود وغيره. الله سبحانه وتعالى మనందరికీ సలాత విశ్వాసంగా కామి. సోదరా, జుమా నమాజ్కి స్త్రీలు అవసరం లేదు అనే వాళ్ళకి ఇది చంపదెబ్బ ఈ హదీస్. స్త్రీలకి మస్జిద్లో ప్రవేశం ఇవ్వని వాళ్ళకి చంపదెబ్బ ఈ హదీస్. స్త్రీలు ఇళ్లలోనే నమాజ్ చేసుకుంటారు అనే వాళ్ళు ఉన్నారు, ఈ హదీస్ వాళ్ళ కోసం. కారణం ఏమంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర ఇబ్న్ అబ్బాస్ రలియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, నేను సాక్ష్యం ఉన్న ఆ సందర్భానికి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకనాడు ఈద్ నమాజ్ చదివించారు మాకు. అది ఏ నమాజ్? ఈదుల్ ఫితర్ కావచ్చు, ఈదుల్ అద్హా కావచ్చు. ఈద్ నమాజ్ చదివించారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బిలాల్ని పిలిచారు. బిలాల్ వచ్చారు. బిలాల్ ఎలా వస్తారు? హాజర్ అంటే నేను చెప్తాను, సెలవు ఇవ్వండి ప్రవక్త. వచ్చారు ప్రవక్త అన్నారు, బహుశా నేను ఇచ్చిన ఖుతుబా స్త్రీలకు సరిగా వినపడి ఉండకపోవచ్చు. మైక్ లేదు, ఈ మైక్ అప్పుడు లేదు కదండి. దైవ ప్రవక్త వారి గొంతులు బిగ్గర గొంతుతో మాట్లాడేవారు కాదు కదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథం రాకముందు గత గ్రంథాల్లో చెప్పాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా ప్రవక్త బిగ్గరగా అరిసేవారు కాదు. తౌరాత్, ఇంజీల్ గ్రంథాల్లో వాళ్ళకి యూదులకి ఇస్రాయిల్కి తెలియజేశాడు అల్లాహ్. నా చివరి ప్రవక్త మృదువుగా మాట్లాడతారు. నిజంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆహార్యం పడినట్టు తల నుంచి పాదాల వరకు అల్హమ్దులిల్లాహ్. ఎప్పుడైనా వినేవారు ఉంటే ఇన్షాల్లాహ్ ఒక ఆదివారం ప్రవక్త సల్లల్లాహు వారి ముఖ కవడి కాదు, వారి చేతులు ఎలా ఉంటాయి, ముక్కు, వారి గొంతు, వారి కళ్ళు, కనురెప్పలు, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి తీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలా సృష్టించాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేను ఖుతుబా ఇచ్చినది బహుశా స్త్రీలకు వినబడి ఉండకపోవచ్చు అని ప్రవక్త సల్లల్లాహు వారి బిలాల్ని పిలిచి, పద స్త్రీలు ఎటువైపు ఉన్నారు అటువైపు వెళ్ళి వాళ్ళకి చెప్పు, కబురు చెయ్యి, నీకోసం మళ్ళీ ప్రత్యేకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుతుబా ఇస్తారు. నిజంగా ఇది మనం మాట్లాడుతున్నాము, అల్లాహ్ యొక్క వరం. ఇదే మైక్ సహాబాలకు ఇచ్చి ఉంటే ఎలా ఉండేది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీల ముందు వెళ్ళి పర్దాలో వారికి ఉపన్యాసం ఇచ్చారు. ఇంట్లో కూర్చొని జుమా నమాజ్ చేస్తే ఈ ఖుతుబాలో ఎన్ని అంశాలు తెలుస్తాయి మగవాళ్ళకి? స్త్రీలకు ఎలా తెలుస్తాయండి? ఎలా తెలుస్తాయి? నిజంగా చెప్పండి, అల్లాహ్ సాక్షిగా రోజు జుహర్ నమాజ్ 4 రకాతులు, అవునా? జుమా రోజు ఎన్ని? 2. ఈ 2 మిగతా 2 ఎక్కడికి పోయి? ఖుతుబా వల్ల. మిగతా 2 రకాతుల పుణ్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖుతుబాకి ఇచ్చాడు. ఆ ఖుతుబాను కోల్పోయి అల్లాహ్ గృహమైన మస్జిద్ లో నమాజ్ చదివితేనే జుమా నమాజ్. మస్జిద్ రాకపోతే జుమా కాదు, అది జహర్ నమాజ్. ఇళ్లలో చదువుకుంటే 4 రకాతులే, అది జుమా కాదు. ఎవరన్నారు ఇళ్లలో కూడా జుమా నమాజ్ చదవచ్చని ఎవరు చెప్పారండి? ఒకవేళ మనిషి ప్రయాణంలో ఉన్నాడు, మస్జిద్ చేరేపాటికి హైవేలో ప్రయాణం చేస్తున్నాడు, మస్జిద్ చేరేపాటికి జుమా నమాజ్ అయిపోయింది. ఆ తర్వాత ముసలి వచ్చారండి, మనమే ఉన్నాం, ఏదైనా వేరే ఊరు వెళ్ళాం, అక్కడ జుమా నమాజ్ అయిపోయింది. జుమా నమాజ్ అయిపోయిన తర్వాత మనం ఏం చదవాలి? అక్కడ ఏం చదవాలా? మనం వెళ్ళి జుమా చదువుదామా? లేదు, జుమా క్యాన్సిల్ అయిపోయింది. 4 రకాలు జోహరే చదవాలి ఆ రోజు.
మస్జిద్కి వస్తేనే 4 రకాల ఇమాం గారు నమాజ్ చదివించేశారు కాబట్టి ఇంట్లో ఎలా చేస్తారు 2 రకాల జుమా నమాజ్ చెప్పండి. ఎవరు ఇచ్చారు పర్మిషన్? వారు ఇచ్చారు. ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇబ్న్ అబ్బాస్ రలియల్లాహు తఆలా అంటున్నారు, నేను సాక్ష్యం ఇస్తున్నా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ తర్వాత ఖుత్బా ఇచ్చిన తర్వాత స్త్రీలకు కూడా ప్రత్యేకంగా ఖుత్బా ఇచ్చారు. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు వారు ఖుత్బా ఇచ్చిన తర్వాత వఫబాదహున్న వమరహున్న బిసదఖా, మీరు ఓ స్త్రీలారా మీరు సదఖా ఇవ్వండి అన్నారు. అల్లాహ్ మార్గంలో ఏం చేయాలి? మీరు సదఖా ఇవ్వండి, దాన ధర్మాలు. అల్లాహు అక్బర్. చెప్పగానే ఏం చేశారు వాళ్ళు? ఫజాలత్ ఇమ్రాతు తుల్ఖిల్ ఖురత వల్ ఖాతిమా, స్త్రీలు ఏం చేశారు? చెవుల దుద్దులు, ఏమంటారు? చెవి పోగులు తీసి ఇలా ఇచ్చారు. ఏమన్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలు అంటున్నారు, వల్ ఖాతిమా, ఖాతిమా అంటే ఉంగరం. చెవి పోగులు ఉంగరాలు తీసి వేశారు. హజరతే బిలాల్ రలియల్లాహు తఆలా తన ఒంటి పైన ఉన్నటువంటి చాదర ఏదైతే ఉందో ఆ చాదర అలా పట్టుకొని స్త్రీలలో తిరిగారు. అల్లాహు అక్బర్. ఆ సన్నివేశం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నిజంగా ఆ సన్నివేశం ఎలా ఉంటుంది? సుబ్హానల్లాహ్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుత్బా ఇవ్వడం, మీరు దాన ధర్మాలు చేయండి అని చెప్పడం. హజరతే బిలాల్ రలియల్లాహు తఆలా ఎంత వినయం తెలుసా పిల్లలకి. సుబ్హానల్లాహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సన్నివేశం ఒకసారి ఊహించుకుంటే అద్భుతం, అజరామరం. సుబ్హానల్లాహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞతో స్త్రీలు చెవి పోగులను ఉంగరాలను దానం చేశారు. మనవాడు చేస్తారా? మస్జిద్ వచ్చి దువా చేసేది ఏంటి తెలుసా? వాళ్ళ ఎక్కువగా బంగారం కొనేస్తాయని కనిపించారు. ఇదేగా మార్కెట్లో బంగారం విలువైపోయింది, తగ్గింది. పెరిగితే ఫోన్ వస్తుంది, బాగా పెరిగిందంటగా, అమ్మాయి తగ్గిందంట, తొందరకెళ్ళు, మళ్ళీ రేపు ఉన్నది ఈ రేటు. ఇది ఈరోజు లేడీస్ చర్చ. అవునా కాదా? అల్లా సాక్షిగా చూడండి, ఆ రోజు సహాబాల పరిస్థితి, స్త్రీలు, ఆనాటి స్త్రీలు. సుబ్హానల్లాహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సహాబీ హజరత్ బిలాల్ రలియల్లాహు తఆలా ఆయన వస్త్రాన్ని ఇలా పట్టుకొని, ఏంటమ్మా చూడండి ఇక్కడ ఒక అంశం, ఆయన మౌనంగా వెళ్ళారు, అరుచుకుంటూ వెళ్ళారా ఏంటని? జుమా రోజు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏదైనా మస్జిద్ అండి, ఏదైనా మస్జిద్ అల్హమ్దులిల్లాహ్, ప్రతి జుమాకి ఏదో మస్జిద్ మేము పోతూ ఉంటాం. ఏదో ఒక చందా ఉంటుంది, షరీజమేకి చందానో లేకపోతే అనాథ బాలిక పెళ్ళి అని చెప్పేసి మస్జిద్ విరాళం అని చెప్పేసి చందా కోసం ఎలా జరుగుతుంది. ఇక్కడ ఎంట్రన్స్ లో 2 వ్యక్తులు కూర్చొని రాదు ఈ అరుపులేంటి? అరుపులు చేయొచ్చా? మౌనంగా చందా తీసుకునేవాడు మౌనంగా వస్త్రం చాచి మౌనంగా నిలబడాలి. ఎలా ఇక్కడ చేశారు? అక్కడ గట్టిగా ఇస్తాడు. ఆ అరుపులు వినిపిస్తూ ఉంటాయి. దీన్ని ఏమంటారు? ఆదాబే మస్జిద్ కి మస్జిద్ యొక్క గౌరవానికి ఇది సరైనది కాదు. బయట అరుస్తూ ఉంటారు, దునియా వాलों पे रहम करो, ऊपर वाला आप पे रहम करेगा. ఈ అరుపులో చెప్పారండి. ఒక వ్యక్తి గట్టిగా అరుస్తుంటే, భయ్ అవసరం లేదు మీరు ఇంత చేయమాకండి, మౌనంగా నుంచోడంటే వినలా. రికార్డు స్థాయిలో జుమా రోజు 20,000 పైగా చందాయింది. ఎవరు అరిశారా గట్టిగా ఇక్కడ? చెప్పండి. అల్హమ్దులిల్లాహ్. సోదరులారా, విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీలకు ఖుత్బా ఇచ్చారు. స్త్రీలు ఈద్ నమాజ్ కి మైదానంలో రాకపోతే ఎవరికి ఇస్తారు? దీన్ని ఏమంటారు? స్త్రీలు జుమా నమాజ్ కి, ఈద్ నమాజ్ కి రావాలా వద్దా? హదీస్ ఉంది. ఈ హదీస్ చూపించండి, వ్యతిరేకించేవాళ్ళని హదీస్ చూపించండి. ఇంకో విషయం చెప్తున్నా, అల్లా క్షమించాలి నన్ను, ఒక్కొక్క జుమా ఒక్కొక్క రంగు బురఖాలు రావడం అవసరమా? బురఖా యొక్క రంగు ఏంటి చెప్పండి? నాకు తెలియదు, మీరు చెప్పండి. బ్లాకేగా
బురకా అంటే నలుపే. వేరే రంగు బురకా వేసుకుంటే దానిపైన ఇంకో బురకా పొడిగించాలి ఆమెకి. అర్థమైందా? వేరే రంగు బురకా తొడిగితే అది బురకా కాదు తల్లి, మహాతల్లి, ఇదిగో నీకు ఇంకో బురకా అవసరం అని చెప్పేసి నల్ల బురకా తొడిగించాలి. ఒక్కొక్క జుమా ఒక్కొక్క బురకా. తరావీ నమాజ్ లో వారంలో 7 బురకాలు, 7 రంగులు బురకాలు. దీన్ని ఏమంటారు? తక్కువ అంటారా? మీ బంగారం ఇంట్లో పెట్టుకోండి షో కేసుల్లో. తరావీ నమాజ్ లో వచ్చి షో చేస్తున్నారండి స్త్రీలు. అక్కడేమో స్త్రీలను రాని, ఇట్లా ఇక్కడ స్త్రీలను రాణిస్తేనేమో వీళ్ళు ఎగ్జిబిషన్ ఎక్కువైపోయింది. అల్లా మన్నించుగాక. కరెక్ట్ కాదండి ఏదైనా కానీ ఇమాములు అనేది ఉన్నది. ఎందుకంటే ఇలాంటి విషయాల నుంచి ప్రజల్ని జాగ్రత్తగా చేయాలి, తెలియని వాడికి తెలియ చెప్పాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ హదీస్ ద్వారా ఎవరికైనా కోపం వస్తే నన్ను మన్నించండి, కానీ ఉన్న విషయాలను చర్చించాలి. ఇక్కడ కాకపోతే ఇంకా బయట చర్చించలేదు. చూడలేరా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్త్రీలకు కూడా జుమ్మా రోజు మస్జిద్ కి ఆహ్వానం ఇచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి ఏ స్త్రీలైతే వ్యతిరేకిస్తున్నారో మేము మస్జిద్ రామని చెప్పి వారికి మనం వారి ఉపదేశం ఇచ్చి మస్జిద్ తీసుకొచ్చేటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానల్లాహి వ బిహమ్దిహి అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.